అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3,04,965 కోట్ల భారీ బడ్జెట్‌లో మరి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి సంబంధించి కొంత మొత్తంలో కేటాయింపులు జరిపితే వారందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉండేది. కానీ మరి ప్రభుత్వం అయితే అభివృద్ధి, సంక్షేమమే 2 కళ్ళుగా మరి సంక్షేమ ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకే భారీ ఎత్తున కేటాయింపులైతే జరిపారు. మరి ఆ 6 గ్యారంటీలను అమలు చేసేటువంటి ఉద్యోగులకు సంబంధించి మాత్రం ఎలాంటి కేటాయింపులు జరగకపోవడం పట్ల ఉద్యోగులు, పెన్షన్లు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక అతి ఎక్కువగా 5 డీఏలు తెలంగాణలో పెండింగ్‌లో ఉండడం, తర్వాత స్వయాన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే మరి ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ కూడా అధ్యక్షులుగా వారే ఉన్నారు. ఉద్యోగుల యొక్క సమస్యలేంటి, ఉద్యోగుల యొక్క డిమాండ్లేంటివి, వారి యొక్క ఏం సమస్యలు ఎదుర్కొంటున్న అంశాలు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి తెలుసు. కానీ మరి ఈ బడ్జెట్‌లో, ఇంత పెద్ద బడ్జెట్‌లో కొంత శాతం ఉద్యోగుల, పెన్షనర్ల, ఉపాధ్యాయుల సంక్షేమానికి కూడా కేటాయిస్తే ఈ పథకాలన్నీ కూడా చాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ చూద్దాం విషయంలోకెళ్తే మరి ప్రభుత్వం మరి బడ్జెట్‌లో మరి ఉద్యోగులకు సంబంధించి ఏ విధమైనటువంటి కేటాయింపులు జరిపిందో చూద్దాం. ఇక బడ్జెట్ మొత్తం చూస్తే 3.04 లక్షల కోట్లయింది. వెల్ఫేర్ స్కీమ్స్‌కి 1,00,000 కోట్లు కేటాయించారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం 6 గ్యారంటీలకు అత్యధిక నిధులు కేటాయించారు. ఇందిరమ్మ ఇండ్లు గాని, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు, భూమి లేని పేదలకు 12,000 వీటికైతే భారీ ఎత్తున కేటాయింపులైతే జరిపారు. వాటితో పాటు ఉద్యోగుల, పెన్షన్లకు సంబంధించి కూడా కొన్ని కేటాయింపులు చేస్తే బాగుండేది. ఇక పీఆర్సీ అమలు కష్టమే, అనుకూలంగా లేని ఆర్థిక పరిస్థితులు, 1 లేదా 2 డీఏలకు కూడా మోక్షం లభించే అవకాశం ఉంది. హెల్త్ కార్డులకు కూడా క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెల 500 కోట్లు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది పీఆర్సీ అమలు చేయడం కష్టమనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ బడ్జెట్‌లో పీఆర్సీకి సంబంధించి కేటాయింపులు అయితే జరగలేదు. మరి పెండింగ్‌లో ఉన్న 5 డీఏలకు సంబంధించి కూడా భారీ ఎత్తున కేటాయింపులు అయితే జరగలేదు. అయితే ఈ పెండింగ్‌లో ఉన్న 4 డీఏల్లో మాత్రం 1 లేదా 2 డీఏలను ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల హెల్త్ కార్డులు గానీ, ఇతర అంశాలను గానీ పరిష్కరించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆల్రెడీ పీఆర్సీ కమిషన్ ఇప్పటికే తన రిపోర్ట్ కూడా సిద్ధం చేసింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణమే ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి కూడా రెడీగా ఉంది. మరి పెండింగ్‌లో పెట్టడం వల్ల ఈ పీఆర్సీ నివేదికను రెడీ అయినా గానీ ఇంకా పెండింగ్‌లో పెట్టడం వల్ల ఉద్యోగుల నుంచి విమర్శలు వస్తాయని, బడ్జెట్ ముందు ఆ రిపోర్ట్ తీసుకుంటే మరి బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోతే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఆ పీఆర్సీ రిపోర్ట్‌ను అయితే తీసుకోలేదు ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఉద్యోగుల నుంచి అయితే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో మరి కొంతకాలం వెయిట్ చేయాలని కమిషన్ సూచించినట్టు తెలుస్తోంది. ఇక గ్రీన్ ఛానల్లో రిటైర్డ్ ఉద్యోగుల బిల్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్‌ను రెగ్యులర్గా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఒక ముందుకు పోతుంది. ప్రతి నెల 500 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీనియారిటీ మేరకు బిల్స్ క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఎంప్లాయీస్ పీఎఫ్, సరెండర్ లీవ్స్ సంబంధించిన బిల్స్ కూడా రెగ్యులర్గా క్లియర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 1,00,000 లోపు ఉన్న బిల్స్ అయితే పడుతున్నాయి కానీ 1,00,000 పైకి ఉన్న బిల్స్ అయితే పడడం లేదు. కాబట్టి ఇది తప్పు. సీనియారిటీ ప్రకారం ఆ బిల్స్ని విడుదల చేయాలని కూడా ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక పెరగనున్న జీతాల భారం, ఉద్యోగులకు చెల్లించే జీతాల భారం ప్రతి నెలా పెరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు సుమారు 55,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. త్వరలో మరికొన్ని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే జీతాల పెంపు కోసం ప్రతి నెల 5,000 కోట్లు ఖర్చు చేస్తుంది. వీటితో పాటు రెగ్యులర్ ఇంక్రిమెంట్స్, ప్రతి ఏడాది 2 డీఏలు చెల్లించాలి. దీంతో ప్రతి నెల సగటున అదనంగా 200 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. కాబట్టి మరి పీఆర్సీ కోసం అయితే నిధులైతే కేటాయించలేదు. ఆ 2 డీఏలు మరి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కానీ మరి ఇస్తారో ఇవ్వరో కూడా తెలియనటువంటి పరిస్థితి. హెల్త్ కార్డులు మరి ఏమవుతుందో తెలియదు. కాబట్టి ప్రభుత్వం ఇన్ని 3.04 లక్షల కోట్ల బడ్జెట్లో ఒక్కొక్క శాఖ నుంచి కొన్ని వందల కోట్లు పక్కకు పెట్టి ఉద్యోగుల పీఆర్సీకి, డీఏలకు, పెండింగ్ బిల్స్ సంబంధించి మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళైతే కనీసం 1 ఇయర్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. కోర్టుకు వెళ్ళి వారు మరి తమ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కోర్టుకు వెళ్తున్నారు. ఇలా చేయకుండా ప్రతి శాఖ కేటాయించిన నిధుల్లో కొన్ని వందల కోట్లు పక్కకు పెడితే ఉద్యోగులకి పీఆర్సీ, డీఏలు వారు కొన్ని సగం హామీలైనా క్లియర్ అయ్యేవి. ఇక హామీలపై చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ లేనట్టే అన్నట్టు ఇక్కడ న్యూస్ అయితే మనకు కనిపిస్తుంది. మరి 2 లక్షల ఉద్యోగాలు ఉత్తముచ్చటేనా అంటూ ఇక్కడ మరి ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది ఎట్లా, జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధ తేదీ, నిరుద్యోగ భృతి ఎక్కడ ఉంది అంటూ ఇక్కడ చూస్తున్నారు. ఇక కాబట్టి రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పులు తీసుకురానిదే జీతాలు ఇవ్వలేకపోతున్నామని ఇటీవల ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక కొత్త ఉద్యోగాల భర్తీకి బడ్జెట్లో నయా పైసా కేటాయించలేదు. ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి కూడా నయా పైసా కేటాయించలేదు. కాబట్టి ఉద్యోగులందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. ఇక వీఆర్ఓ, అంగన్వాడీలోని ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి. అంగన్వాడీలో కూడా 14,236 పోస్టులు కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఆశా కార్యకర్తలు కూడా మాకు జీతాలు పెంచాలని ధర్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మరి ఉద్యోగులకు సంబంధించి మరి బడ్జెట్ కూడా పునఃసమీక్షించి
మరి ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి కూడా కొన్ని కేటాయింపులు మరి జరపాలని చెప్పేసి ఉద్యోగ సంఘ నేతలు ఉద్యోగులు అయితే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సరే ఎంతసేపటికి 6 గ్యారంటీలు అమలు చేయాలి. సరే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, రుణమాఫీ, ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్ ఇవన్నీ అమలు చేయండి. కానీ వాటిలో నుంచి కొన్ని నిధులు తగ్గించి ఉద్యోగుల సంక్షేమానికి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మరి ఆ దిశగా బడ్జెట్ను పునఃసమీక్షించి మళ్ళీ ఈ పీఆర్సీకి కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మరి ఉద్యోగ జేఏసీ కూడా మరి ఉద్యమ కార్యాచరణ కూడా షెడ్యూల్ అయితే ప్రకటించింది. మరి ఉద్యోగులు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందు ప్రభుత్వంకి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పీఆర్సీకి మరి బడ్జెట్ను పునఃసమీక్షించి కొన్ని నిధులు కూడా కేటాయించి ఈ ఆర్థిక సంవత్సరంలోనే పెండింగ్ డిఏలు తర్వాత పీఆర్సీ కూడా అమలు చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.